ఇప్పుడేంటి ఇండస్ట్రీకి పోయి ఏం చేద్దామని? అంటే హీరోయిన్‌గా ట్రై చేస్తున్నారా? హీరోయిన్‌గా అని కాదు. ఏదొచ్చినా మంచి క్యారెక్టర్ వస్తే చేద్దామని అనుకుంటున్నాం. హ్మ్. ఎందుకంటే చాలా సఫర్ అయ్యాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా తాతయ్య పేరు హోబ్ల నాయక్. అచ్చా! వాళ్ళ మనవరాలు ఏదన్నా చేయగలదు. హ్మ్. వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ తాతయ్య పేరు నిలబెట్టగలదు అనేది చాలా మందికి తెలియాలి. వావ్! చాలా అంటే చాలా మందికి. అంటే అంటే మీ తాతయ్య ఏంటి ఆయన? ఆయన అంటే తాతయ్య మన మామూలుగా అంగడి అని అవును. వినుంటారు. ఆ! సో, అక్కడ పశువుల బేరం చేసేవాడు అలా చేసి మమ్మల్ని పెంచి పోషించాడు. అండ్ కాంగ్రెస్ వాళ్ళతో గూడా అప్పుడు వాళ్ళ హ్మ్. దగ్గర ఉండేవాడు. ఒకానొక టైంలో మాకు పోషించడానికి స్ట్రగుల్ పడుతున్న టైంలో కాంగ్రెస్ త్రూ నుంచి గూడా మేము సాయం పొందాము. అంటే ఆ అవునా? కార్యకర్తల నుంచి మేము సాయం పొందాము. ఓకే. బియ్యం పంపించడాలు, జొన్నలు అవి ఇవి వాళ్ళు మాకు సపోర్ట్ ఎందుకంటే పెద్ద అచ్చా! ఫ్యామిలీ. ఆ! ఆ కాలంలో 1990, 93, 94, 95 ప్రాంతంలో ఆహ్, వంట చేయాలి అనంటే పైగా మేము ఎంతమంది 13 మంది. హ్మ్. మేనమామకి 13 మందా 13 మంది. ఇంట్లో? మేనమామకి నలుగురు పిల్లలు. అచ్చా! మేము నలుగురం. అంటే అక్కకి పెళ్లయింది. మేము ఓకే. 8 మంది. వాళ్ళు ఇద్దరు, వాళ్ళిద్దరు. అమ్మమ్మ, తాతయ్య, అదేదా! మేనమామ, మేనత్త. సో, ఇంత పెద్ద ఫ్యామిలీ అనమాట. సో, ఒకటే పూట వండాలి అంటే 4, 5 కిలోలు వండాల్సిందే. ఆ! రొట్టెలు చేయాలి అంటే ఒక 2 కిలోల పిండితో అంటే అట్లుండేవాళ్ళము. ఓకే. ఆ టైంలో సపోర్ట్ చేశారు. ఓకే. ఆహ్, కాబట్టి వాళ్ళ మనవరాలుగా నాకీ ఇప్పుడు గుర్తింపొచ్చింది. అవును. ఇంకొంచెం నేను ఉన్నారా? తాతయ్య ఉన్నారా ఇప్పుడు? అంటే లేదు. ఈ మధ్య అచ్చా! ఒక 6, 7 మంత్స్ అవుతుంది. అరెరే! రీసెంట్‌లీ ఈ చనిపోయారు. ఈ సక్సెస్‌ని చూడకుండానే చూడాల్సింది అసలు. కదా! ఆ! నాకు ఏదన్నా ఉంది అంటే ఈ ఈ సందర్భంలో ఆయన ఉండాల్సింది. కదా! ఆ! హ్మ్. ఈ సందర్భం ఉండుంటే అసలు ఒక రేంజ్‌లో అవునా? సెలబ్రేషన్ ఉండేది. ఆ! ఆయన లేని లోటు బాగా అంటే ప్రతి క్షణం కరెక్ట్. నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను. హ్మ్. ఆహ్, ఎప్పుడు చెప్తుండే నా దేవి బిడ్డ, నా దేవి బిడ్డ అని. ఆ! ఏదన్నా ఉన్నా ఫస్ట్ కాల్ చేస్తుండే. అంటే అన్నయ్య, అక్క అందరూ ఉండంగా గూడా హ్మ్. ఫస్ట్ కాల్ చేస్తుండే నాకు. హ్మ్. ఆయనకేదైనా అవసరం పడితే ఎవరి ఫోన్ నుంచైనా ఫోన్‌లు చేయడం. అండ్ నాతోని మాట్లాడడం. లాస్ట్ క్షణంలో నేను ఆయనతో అలిగాననమాట. అయ్యో! మాట్లాడలేదు. ఆ! ఆయన ఇంకొక 8, 9 నెలల్లో చనిపోతారు అనన్నప్పుడు అలిగారు నాతో. ఇగ నా మాట ఇనలేదని కోపంతో నేను మాట్లాడలేదు. ఓకే. ఇగ అది లాస్ట్ మాట అచ్చా! అయిపోయింది. మీ మాట వినలేదని మీరు ఆ! అలిగారు. అంటే ఆయనకి యాక్చువల్లీ ఫస్ట్ హెల్త్ బాలేకునింది. హెల్త్ ఓకే. ఇష్యూ వచ్చింది. ఆ! 96, 97 ఆ ఏజ్ ఉంటది ఓహ్! తాతయ్యకి. బట్ ఓహ్! హెల్తీ క్యాండిడేట్. 96, ఆ! 97 ఆ! బాగా స్ట్రాంగ్ పర్సన్. ఇక్కడే హైదరాబాద్‌లో ఉండమంటే వినలేదు. ఆహా! అమ్మమ్మకి కొంచెం కాలు ఇరిగిపోయింది. ఓకే. ఈ ఆ! ఆ! ప్రాంతంలో. అమ్మమ్మ ఇక్కడే ఉంది. మళ్ళా నువ్వు అక్కడ ఉంటే నీకు ఇబ్బందవుతది. ఇక్కడుంటే డాక్టర్సు అందరూ అందుబాటులో ఉన్నారు. ఉండమంటే, లేదు నేను నీ నీ ఇంట్లో అడుక్కొని తినాలా? నువ్వు పెట్టింది నేను తినాలా? అని పౌరుషం ఎక్కువ తాతయ్యకి. అచ్చచ్చచ్చా! అట్లా మాట ఇనకుండా వెళ్ళిపోయావు. నేను మీకోసం ఇంత ఆలోచిస్తుంటే నువ్వు మమ్మల్ని పట్టించుకోవా అని ఆహ్, మాట్లాడలేదు. కానీ అవే చివరి మాటలు అయిపోతాయని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అబ్బా! ఆ! అంటే ఆయన చావు గూడా ఎలా అయిపోయిందంటే మాట్లాడే అవకాశం లేదు. మార్నింగ్ లేసారు, వాకింగ్ చేసారు, కింద పడ్డారు ఖతం. 2 మినిట్స్‌లో ప్రాణం అబ్బా! వెళ్ళిపోయాడు. హార్ట్ అటాక్. అనే అనొచ్చు. అంటే దెబ్బ ఏం లేదు. అండ్ షుగర్ లేదు. బీపీ లేదు. అబ్బా! అసలు ఏ ప్రాబ్లమ్ లేదు ఆయనకి. అంటే మంచి మరణం అనే అనుకోవాలి. ఆ! నిజం చెప్పాలంటే. మంచి ఆ! మరణం అని అనొచ్చు. కరెక్ట్. కాకపోతే ఈ ఈ ఈ టైంలో టైంలో ఉండాల్సింది. నా కాదు. పక్కన హ్మ్. ఉంటే బావుండు. హ్మ్. బావుండేది. అసలు ఆయన ఇలా కూర్చొని నాకు ఇంటర్వ్యూ ఇప్పించేవాడు. అంతే గదా! ఆ! ఉంటే. ఆ! అమ్మమ్మ ఉంది. అమ్మమ్మ అదే ఫీల్ అవుతుంది ఆ! ప్రెజెంట్. ఇప్పుడు గూడా ఆయన ఎక్కడో ఎక్కడో తిరుగుతుంటాడు. మీ ఎనకాలే తిరుగుతుంటాడు. హ్మ్. అంటే నా మనవరాలు మాకేంటంటే ఎరగదీస్తుంది. ఆ! ఆహ్, ఆ టైంలో ఆయన దులుపుకొనుంటే మా గతి చాలా ఘోరం. అంటే నాకెందుకు నేను కన్న కూతురే లేదు. వీళ్ళు నాకెందుకు అని అనుకోనుంటే ఘోరమైన పరిస్థితి మాది. కానీ ఆయన అలా ఏ రోజు అలా అనుకోలేదు. నేను ఇంకోటి ఇక్కడ తాతయ్య మేనమామ వాళ్ళ వైఫ్ మేనత్త ఉంటది. ఆమె అయితే కొన్ని సంవత్సరాలు వాళ్ళ పుట్టిల్లే వదిలేసింది. వాళ్ళ పుట్టింటికెళ్ళడమే మానేసింది. ఏదైనా పండుగొస్తే మా దాంట్లో ఎక్కువగా పేరెంట్స్ అవును. ఇంటికి పంపించరు. అచ్చా! పండుగలొస్తేనే పుట్టింటికెళ్ళాలి. మేమింతమంది ఉన్నామని తను ఏ రోజు గూడా మమ్మల్ని కసిరించుకోవడము, మమ్మల్ని తిట్టడము, ఇప్పటి వరకు రాత్రి కూడా
నేను వేరే ఒక ఈవెంట్కి వెళ్ళేసి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళే వరకు కూడా ఎదురు చూస్తూ కూర్చున్నారు అన్నమాట. బా అంటే ఆయన ఉండుంటే ఇంకా ఇంకో లెవెల్ ఉండేది. అండ్ ఇప్పుడు మీరు అనుకుంటున్న విల్లా ఒకవేళ కట్టినా కూడా దాన్ని చూసి ఆయన మురిసిపోయేవాడు. అంతేగా. దాని ముందు కుర్చీ వేసుకొని కూర్చునేవాడేమో. చాలు ఆయన ఇప్పటి వరకు నేను చేసింది అంటే నేను ఏమన్నా సంపాదించాను అంటే ప్రతి దాంట్లో ఆయనది రూపాయి ఉంటది. ఖచ్చితంగా 1 రూపీ అన్నా ఉంటది. అండ్ ఇప్పుడు మనం ఒక 2 లక్షలు పెట్టి ఏదైనా కరెక్ట్. కొన్నామనుకో అవును. ఆయన 2 రూపాయలు ఇస్తాడు. అవును. నేనే కొనిచ్చాను అని మాట్లాడేవాడు. ఉమ్. ఈరోజు ఇంత సక్సెస్ వచ్చింది కదా! నేను పెంచి నేను పోషించాను కాబట్టి నాకు మనవరాలకి వచ్చిందని డప్పు చాటించేవాడేమో. సో సూపర్ ఆయన సూపర్. లేనిది అది ఇక ఆ మేము లోటు చేస్తాం. మామూలు లోటు కాదు అది నిజంగానే. ఎవరైనా పెయిన్. తండ్రి ప్రేమను పొందలేము అసలు. అవును. తండ్రి ప్రేమను చూడలేదు. మా తల్లి ప్రేమను మేము చూడలేదు. ఉమ్. అంటే కొంచెం నాకు ఉంది. డాడీ బాగుండేవాడు. అంటే అచ్చా. ఆ. డబ్బులు ఇన్ని మాకు పిల్లో దగ్గర పెట్టేవాడు డాడీ. నాకు ఆ. అంటే నేను 4th, 5th క్లాస్ ఉన్నాను. అలాంటిది సడన్‌గా నాన్న చనిపోవడము. ఎట్లా ఆయనకి ఎట్లా అనారోగ్యమా? యాక్సిడెంట్ అట్లా ఏమన్నా? లేదు. డాడీ ఆర్టీసీ డ్రైవర్ అప్పుడు. ఆ. సో, జాండీస్ వచ్చాయి డాడీకి. అరెరే! ఆ. ఇక ఆయన ఆర్టీసీ డ్రైవరు చూయించుకోవడాలు హెల్త్ కొంచెం నెగ్లెక్ట్ చేశారు. సో, దాని తర్వాత చూపించాం కానీ అది ఎఫెక్ట్ అప్పటికే ఎక్కువ ఆ! చూపించింది. ఓకే. అయిపోయింది. అండ్ డాడీ చనిపోయారని అమ్మ తీసుకోలేకపోయింది. అట్లా అచ్చా! అమ్మ కూడా. ఓహ్! సో, వాళ్ళిద్దరూ అట్లా పోయినంక సపోర్ట్ ఉండి ఏ ఏ ఆస్తి ఐశ్వర్యం లేకపోయినా నా కూతుళ్ళ పిల్లలు, నా పిల్లలు అని చేరదీశారు. ఆ కాలాలలో అవును. అది చాలా అసలు ఎంత చెప్పినా మా తాతయ్యకి నిజంగా. తక్కువనే, మా అమ్మమ్మకి తక్కువనే. గ్రేట్. అసలు ఎవరు చూడని పరిస్థితిలో మాకు బాగా చూసుకున్నారు. అండ్ స్టిల్ ఇప్పటి వరకు కూడా అమ్మమ్మ సపోర్ట్ చేశారు. మొన్న రీల్స్ చూస్తూ కూడా ఆమె దగ్గర అంటే మేము అప్పుడప్పుడు ఖర్చులకి ఇస్తుంటాం అదేలే. ఆ! అన్నమాట. దాంట్లో నుంచి కూడా ₹50 నాకిచ్చింది. అవునా? అంటే ఒక 2, 3 డేస్ బ్యాక్. ఆ! అంటే వాళ్ళది ఏంది అనంటే ఇంక అంతే. అంతే. దేనితోనూ మేము హ్మ్. పోల్చలేము. రైట్. బంధువులు బాలేనప్పుడు అసలు కనబడరు లేదు. మనకి. బాగున్నప్పుడు మాత్రం మన చుట్టే ఉంటారు. యెస్. సో, మీ బంధువుల పరిస్థితి ఏంటి? మా బంధువుల పరిస్థితి ఎట్లుంది ఇప్పుడంటే, ఏంట్రా బాబు మా ఇలా శ్రీదేవి అయిపోయింది. అనుకుంటున్నారా? అట్లేం లేదా? యెస్. మా శ్రీదేవి ఆ! అనుకుంటున్నారు. అండ్ చాలామంది కాల్స్ చేస్తున్నారు. అచ్చా! చాలామంది ఇంటికొస్తామని ఫోన్‌లు చేస్తున్నారు. ఆ! అండ్ అమ్మ మేము ఇట్లా ఒక 10 మంది ఉన్నాము. నువ్వేం చేయకు. మేమే వస్తాము. ఇంటి లొకేషన్ పెట్టు. అండ్ కాంగ్రెస్ కార్యకర్తలు ఒక 10 మంది ఉన్నారు. నీకు సన్మానం చేద్దామని, ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేద్దామని వాళ్ళు అనుకోని వస్తా అంటున్నారు అంటే, హ్మ్. నేను కొంచెం బిజీ ఉన్నా. అంటే అక్క ఏదున్నా పోనీలే అనిస్తది. ఆ! అండ్ అన్నయ్య కూడా పోనీలే మన వాళ్ళే కదా మనల్ని అన్నారు. కానీ నేను అలా కాదు. ఆ! తాతయ్య నన్ను ప్రతి దగ్గర చేయి పట్టి తీసుకెళ్ళేవాళ్ళు.